అంతకుమించి పంచాయతీ లేదనేది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక బీఆర్ఎస్ గెలుపు పక్కా అంటూ కూడా చూడొచ్చు. రేవంత్కు ఓటుతో బుద్ధి చెప్తారు. ఉప ఎన్నికల పార్టీల మధ్య కాదు, బీఆర్ఎస్ 10 ఏళ్ల అభివృద్ధి పాలన, 2 ఏళ్ల అరాచక పాలన మధ్య జరుగుతుంది. కాంగ్రెస్ మోసాలపై ప్రజల తీర్పు రాబోతుంది. ఈ విజయంతో గులాబీ పాలనకు బాట. గోపీనాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందరి ఆశీస్సులతో సునీత గెలుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత నామినేషన్ 2 సెట్లు నామినేషన్ దాఖలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడింది. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో మళ్ళీ ఆలోచించండి. ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుందో, మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఏర్పడిన ఆ స్థానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక క్లారిటీ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. బీఆర్ఎస్కు గెలుపు పక్కా అనే విషయం ఉంది కదా, ఇది వాస్తవం. ఎందుకు అంటే గతంలో ఇదే హైదరాబాద్లో కార్పొరేటర్ చనిపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి పోటీ చేయకుండా తన కుటుంబానికే పూర్తి స్థాయిలో ఆ పదవిని కట్టబెట్టింది బీఆర్ఎస్. రెండో విషయం ఏంటంటే ఆకస్మిక మరణంతో ఏర్పడిన ఆ పంచాయతీ. ఈరోజు తెలంగాణలో కూడా మాగంటి గోపీనాథ్ పంచాయతీ ఏదైతే ఉందో, ఈ మాగంటి గోపీనాథ్ పంచాయతీ మనందరికీ తెలిసిన విషయమే. ఈ మాగంటి గోపీనాథ్ పంచాయతీకి సంబంధించిన విషయం ఏంది? మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం. అక్కడేదో ఆయన రాజీనామా చేసో ఇది కాదు కదా, దానిని రాజకీయ పార్టీలు ఏం చేయాలి? స్పృహతోని పక్కకు జరగాలి. కానీ జరగకుండా పోటీ చేస్తూ దాంతోపాటు మాగంటి సునీత ఇగో ఈ తల్లి మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో మంత్రుల వ్యాఖ్యలు చూస్తూ ఉంటే చిర్రెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. సో అంత తారాస్థాయికి చేరుకున్నాయంటే అంతకు మించిన దారుణం ఇంకొకటి లేదు. సో దీంట్లో తుమ్మల నాగేశ్వరరావు మాటలు అన్నాడు, పొన్నం మాటలు అన్నాడు. దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ కౌంటర్ అటాక్ చేసిళ్ళు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే తన భర్త మరణంతో ఆ స్థానంలో తాను ఎమ్మెల్యేగా నిల్చొని పూర్తిగా కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలనుకుంటుంది, వాళ్ళందరికీ అభివృద్ధి చేయాలనుకుంటున్న మాగంటి సునీతను గెలిపించే బాధ్యత ప్రజలు చూసుకుంటారు. ఎందుకంటే 20 నెలల పాలనలో జరిగిన ప్రతిదీ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏడిపోయింది, లగచర్ల ఘటన ఎట్లా జరిగింది, దాంతోపాటుగా ఇంకా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు ఎట్లయినాయి, అరెస్టులు ఎట్లయినాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. సో గదే జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం చూద్దాం. రైట్, ఇక జూబ్లీహిల్స్ స్పోర్లో ట్రిపుల్ బాధిత రైతులు ఈ నెల 21 వచ్చిన 300 మంది రైతుల నామినేషన్ వేస్తున్నారు. ఇగో ఇది తెలంగాణలో ప్రజల పోరాటం ఎట్లుంటుంది, ప్రజల యొక్క పోరాటం యొక్క స్ఫూర్తి ఎట్లుంటుంది అంటే ఇగో ఇది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పోరాట స్ఫూర్తి అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ప్రజల యొక్క పోరాటం ఈ తెలంగాణలో ఈ మట్టి తల్లికి ఈ నేల తల్లికి ఉన్న ఒక అద్భుతం ఏందో తెలుసా? అదిరేదే లేదు, బెదిరేదే లేదు. ఏది ఏమన్నా కానీ పోరాటం చేయడం మాత్రం ఇక్కడ ప్రజల తత్వం. మట్టి నేర్పిన, ఈ గాలి నేర్పిన, ఈ నీరు నేర్పిన నిజం ఇది. ఇక్కడ ట్రిపుల్ బాధితులకు సంబంధించి గతంలో ఇదే విషయానికి సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వీళ్ళ పక్షాన నిల్చున్నాడు, వాళ్ళకు బాసడగా నిల్చున్నాడు, వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా మద్దతు తెలిపే ప్రయత్నం చేసిండు. ఏం చేసిండు ఈ విషయంలో అంటే వాళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా అలర్ట్ చేసిండు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం పోరులో ట్రిపుల్ బాధితులు వీళ్ళందరూ కూడా నామినేషన్లు వేసి తమ యొక్క బాధలను ప్రభుత్వానికి తెలిసే విధంగా, ముఖ్యమంత్రికి తెలిసే విధంగా వాళ్ళు నిరసన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంది? ఖచ్చితంగా జూబ్లీహిల్స్ పోరులో ట్రిపుల్ బాధిత రైతులు 300 మంది నామినేషన్లు వేస్తున్నారంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. అంటే ఈ తీవ్రత ఏ తారాస్థాయికి వెళ్తున్నది, ఎలా ఉన్నది అని చెప్పడానికి ఒక నిదర్శనం. సో మొత్తానికి జూబ్లీహిల్స్ పోర్కు సంబంధించి ట్రిపుల్ బాధిత రైతులైతే జూబ్లీహిల్స్లో దాదాపుగా 300 మంది రైతుల నామినేషన్లు వేస్తున్నారు. ఈ 300 రైతుల నామినేషన్తో మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఎంత తారాస్థాయికి చేరుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో పాటుగా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం. ఇక నవంబర్ 6 నుంచి 11 వరకు ఆంక్షలు. టీవీ పేపర్లలో సర్వేల ప్రచురణపై
నిషేధం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏ పార్టీ గెలుతుంది, ఏ అభ్యర్థి గెలుతారు, ఎంత శాతం గెలుతుంది, మేము స్ట్రాటజీలు ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి అని చెప్తారు కదా. గవన్నీ దుకాణం నవంబర్ 6 నుండి 11 వరకు ఆంక్షలు ఉన్నాయి, మీరు ఏది పబ్లిక్ చేయడానికి వీల్లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మావోయిస్టు పార్టీలో అసలు ఏం జరుగుతుంది? ప్రజా ఉద్యమాలే జీవితంగా బ్రతికిన మావోయిస్టులు ఇప్పుడు ఉద్యమ బాటను